హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇట్స్ మీ లక్ష్మీ శ్రీనివాస్. డయాబెటీస్ రెమిషన్ మాస్టర్ క్లాస్కి స్వాగతం. ఈ ప్రాజెక్ట్ డయాబెటీస్ గురైన వ్యక్తులకు సాధికారత చేయడం కోసం రూపొందించబడింది. ఈ సెషన్లో డయాబెటీస్ నిర్ధారణ జరిగిన క్షణం నుంచి ప్రారంభమై విజయానికి దారి తీసే ప్రగతిని సాధించడం వరకు ఉన్న ప్రయాణాన్ని మీకు చూపించబోతున్నాము. సో ఈ మాస్టర్ క్లాస్లో మీకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడంతో పాటుగా ప్రాక్టికల్ టూల్స్ని అందించబోతున్నాము. అండ్ దాంతోపాటుగా వీటితో డయాబెటీస్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించడంలో మరియు నివారించడంలో విజయం సాధించవచ్చో తెలుసుకోబోతున్నాము. ప్రతి చిన్న చిన్న మార్పులు ఎలాంటి పెద్ద పురోగతికి దారి తీస్తాయో మీకు అర్థమయ్యేలా చేస్తాము. మీ ఆరోగ్యం పట్ల మీకు నమ్మకం కలిగేలా చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయపడతాము. ఒక సంతోషకరమైన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టే ముందు మీరు అవసరమైన అన్ని వివరాలని తెలుసుకోగలుగుతారు. అండ్ దాంతోపాటుగా మీరు ఈ ప్రయాణంలో అన్ని దశలను అనుభవిస్తూ డయాబెటీస్ రెమిషన్ వైపుకి మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉండండి. మీకు అవకాశం వచ్చింది. సో ఖచ్చితంగా ఈ వీడియో టిల్ ద ఎండ్, చివరి వరకు చూడండి. సో తర్వాత చూద్దామని ఖచ్చితంగా వదలవద్దు. ఎందుకంటే కాఫీ తయారు చేసుకొని చల్లబడిపోయిన తర్వాత తాగితే మీకు ఎలాంటి ఫీల్ కలుగుతుందో అదేవిధంగా మీరు ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకి కొంతసేపటి తర్వాత ఆసక్తిని కోల్పోతారు. ఆ తర్వాత పగలు రాత్రిగా మారిపోతుంది. ఆ తర్వాత అందరూ పెరిగి పెద్దవారు అవుతారు. ఆ తర్వాత అందరూ వృద్ధులైపోతారు. ఆ తర్వాత జీవితం మొత్తం గడిచిపోతుంది. ఆ తర్వాత మీరు ఏమీ చేయలేనందుకు చింతిస్తారు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ డయాబెటీస్ రెమిషన్ జర్నీ. వన్స్ అగైన్ hearty welcome to each and every person to the most awaited diabetes remission masterclass from diagnosis to victory. Yes, we are in the mission. భారతీయ మధుమేహ జనాభాలో 10% మంది వారి ఆరోగ్య సమస్యలన్నింటినీ పరిష్కరించడం ద్వారా మరియు వారి శ్రేయస్సును మెరుగుపరచడం ద్వారా వారి మధుమేహాన్ని అధిగమించడంలో మేము ఒక ప్రత్యేకమైన మిషన్లో ఉన్నాము. మధుమేహాన్ని కేవలం లక్షణాలను తగ్గించడం కాకుండా దానికి కారణమైన మూలాలను పరిష్కరించే సమగ్ర మార్గాన్ని అవలంబించడం మా లక్ష్యం. ఇండివిజువల్ శాంపిల్స్ మరియు జీవన శైలిలో మార్పులు అవగాహన ద్వారా వారికి ఆరోగ్యం పట్ల తిరిగి నియంత్రణ తీసుకురావడానికి మేము ఇక్కడ మార్గనిర్దేశం చేయబోతున్నాము. ఈ మిషన్ కేవలం మధుమేహాన్ని నిర్వహించడం మాత్రమే కాదు, ఖచ్చితంగా ఇది ప్రజల్ని ఆరోగ్యకరమైన సార్థకమైన జీవితం వైపుకు నడిపించడం వైపుకి దారి తీస్తుంది. భారతదేశంలో 10% మంది మధుమేహం ఉన్న వారి జీవన శైలిలో ఈ మార్పులు చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలవడానికి మేము ఇక్కడ కృషి చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ మిషన్. ఈ మాస్టర్ క్లాస్కి చేరడానికి మిమ్మల్ని ప్రేరేపించిన కారణం ఏమిటో క్షణమంతా ఆలోచించండి. ఈ వీడియో ఒక్క క్షణం ఆపి కామెంట్ చేయండి. మీ ఆరోగ్యం పట్ల నియంత్రణ పొందడానికి మీకు ఆసక్తిగా ఉందా? సో ఇక్కడ మీ కారణాలు ఏవైనా అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మేము కొన్ని కారణాలతోటి ఈ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ కారణాలలో మీరు ఈ ఉద్దేశాలు కలిగి ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసం. ఒకటి ఏమి అంటే మధుమేహాన్ని నిర్వహించడం కోసం, మధుమేహాన్ని సమగ్రంగా నిర్వహించడం కోసం మీరు ఇక్కడ ఉన్నట్లయితే దిస్ మాస్టర్ క్లాస్ ఈజ్ ఫర్ యూ. మెడిసిన్ ఫ్రీ కావడం కోసం అయితే దిస్ మాస్టర్ క్లాస్ ఈజ్ ఫర్ యూ. అండ్ జీవిత నాణ్యతను మెరుగుపరచడం కోసం అయితే దిస్ మాస్టర్ క్లాస్ ఈజ్ ఫర్ యూ. అండ్ ఆయుష్ను మెరుగుపరచడం కోసం అయితే ఈ మాస్టర్ క్లాస్ మీకోసం. సో ఈ కారణాలన్నీ నిజమై ఉంటే కంగ్రాచులేషన్స్, యువర్ ఇన్ ద రైట్ ప్లేస్. మీరు ఒక సరైన ప్రదేశంలో ఉన్నారు. మీ ప్రయాణానికి స్వాగతం. మధుమేహాన్ని సక్రమంగా నిర్వహించడానికి తీసుకున్న తొలి అడుగుకి మీకు అందరికీ అభినందనలు. మీరు ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు సహాయం చేయగల విలువైన విజ్ఞానం, వ్యూహాలు మరియు ఇక్కడ నిపుణుల మార్గదర్శకత్వం ఉంటుంది మరియు మద్దతు అందించే వాతావరణం ఇక్కడ కలిగి ఉన్నారు మీరు. మరియు వృద్ధి కోసం అవకాశాలు, డెవలప్మెంట్ కోసం అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. సో వన్స్ అగైన్ hearty కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, వాట్ ఇన్ ఇట్స్ ఫర్ యూ. మీకోసం ఈ మాస్టర్ క్లాస్లో ఏముంది? మీ అందరి కోసం ఈ మాస్టర్ క్లాస్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అవి ఏంటో మనం ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. సమగ్ర అధ్యయనం ఉంటుంది ఇక్కడ. అండ్ దాంతోపాటుగా నిపుణులు అవగాహన సదస్సు, అండ్ దాంతోపాటు ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ప్రాక్టికల్ టూల్స్ మరియు వనరులు ఉంటాయి మీకు మీ మధుమేహం నివారణ కోసం.
అండ్ ప్రాక్టికల్ టూల్స్ మరియు వనరులతో పాటుగా మనకి మద్దతు అందించే కమ్యూనిటీ ఉంటుంది. అండ్ సాధ్యమైన వ్యూహాలు గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఈ మాస్టర్ క్లాస్లో మీ అందరి కోసం ఇవన్నీ విషయాలు పొందుపరిచాము. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, మెడిసిన్ ఫ్రీ కావడానికి ఖచ్చితమైన మార్గాన్ని తెలుసుకుంటారు. డయాబెటీస్ కాంప్లికేషన్స్ తీవ్రతరం కాకుండా ఇక్కడ నిరోధించడం కోసం ఇక్కడ ప్రారంభ దశలో మనం గుర్తిస్తాము. ప్రారంభ దశలో గుర్తించి నియమిత వైద్య పరీక్షలు చేయించుకొని జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకొని కాంప్లికేషన్స్ వాటి ప్రమాదాలను తగ్గించి ప్రతిరోజు క్రమ పద్ధతిలో జీవన విధానాన్ని అవలంబించడం. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ డయాబెటీస్ అనేది ఇట్స్ నాట్ ఏ డిసీజ్. డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు, ఇట్ ఈజ్ డిజార్డర్. విచ్ టైప్ ఆఫ్ డిజార్డర్? ఇట్ ఈజ్ ఏ మెటబాలిక్ డిజార్డర్. అంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మనకి మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి. వన్స్ సరైన ఆహారం ఏంటో తీసుకోవడం వల్ల మనం కంప్లీట్గా మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి కంప్లీట్గా మనం మెడిసిన్ ఫ్రీ అవ్వచ్చు. ఇంత సింపుల్ విషయాన్ని మనం కాంప్లెక్స్ చేసుకోకుండా కరెక్ట్గా మనం అర్థం చేసుకున్నట్లయితే మనం మెడిసిన్ ఫ్రీ అవ్వచ్చు. అండ్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ కూడా తీవ్రతరం కాకుండా మనం నివారించవచ్చు. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, అలోపతి మందుల దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీ డయాబెటీస్ రెమిషన్ జర్నీ గురించి లోతైన జ్ఞానం మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నేను ఉన్నది ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే. బట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది గుర్తించండి. మీ అసలు రెమిషన్ అంటే ఏమిటి, డయాబెటీస్ రెమిషన్ అంటే ఏమిటి అంటే, డయాబెటీస్ రెమిషన్ అనేది మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధారణంగా ఉంచే దశ. ఇది మందులు లేకుండా కేవలం జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం మరియు క్రమమైన వ్యాయామం ద్వారా సాధించవచ్చు అనేది మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. జర్నీని కంప్లీట్గా అర్థం చేసుకుంటాము. ఇక్కడ ప్రత్యేకమైన వ్యూహాలు ఏంటో మనం తెలుసుకుంటాము. అండ్ ఇక్కడ ఎంత డిసిప్లిన్ ఉంటే రెమిషన్ అనేది అంత ఫాస్ట్గా పాసిబుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఎల్లప్పుడూ మనం ఈ రెమిషన్ జర్నీకి మనం అవలంబించిన మార్గాలు ఏంటో మనం తెలుసుకున్న మార్గాలని ఎల్లప్పుడూ మనం ఇవి చేస్తూ ఉండటం వల్ల మనకు లైఫ్ టైం టిల్ ద లాస్ట్ బ్రీత్, మన చివరి శ్వాస వరకు మనం మెడిసిన్ ఫ్రీగా మన లైఫ్ని జీవించవచ్చు. ఇట్స్ మీ లక్ష్మీ శ్రీనివాస్. నాకు 14 సంవత్సరాలకు పైగా ఆరోగ్య రంగంలో పనిచేసిన అనుభవం ఉంది. అందులో 8 సంవత్సరాలు ఫార్మాస్యూటికల్ రంగంలో మరియు 6 సంవత్సరాలు పైగా న్యూట్రాస్యూటికల్ రంగంలో నేను వర్క్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఆరోగ్య అవగాహన సదస్సులు కంప్లీట్ చేయడం జరిగింది గత 6 సంవత్సరాలుగా. గత 6 సంవత్సరాల్లో 5,700 మందికి పైగా వారి ఆరోగ్య ప్రగతిని కాపాడే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. మరియు ప్రతి వ్యక్తి ఆరోగ్యం పట్ల నా కట్టుబాటు చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. నా మొదటి లక్ష్యం ప్రపంచ ఆరోగ్య స్థాయి ఆరోగ్య ఉత్పత్తులు మరియు శిక్షణల ద్వారా ఔషధరహిత భవిష్యత్తును నెలకొల్పడమే. ఈ లక్ష్య సాధనలో నేను ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో కీలకమైన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాను. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఆరోగ్య పరిశ్రమకు మేము రావడానికి గల కారణం ఏమిటంటే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు అందించడం కోసం మన సమాజంలో మందులు అనేక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతున్నప్పటికీ కూడా ప్రాథమిక కారణాలను పరిష్కరించడంలో, రూట్ లెవెల్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని పరిష్కరించడంలో విఫలమవుతున్నాయి. మేము ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను మరియు సహజమైన వ్యూహాలతో ఆరోగ్యం పట్ల సమగ్రమైన మార్గాన్ని తీసుకురావడం కోసం నిర్ణయించుకుంటాం. అండ్ దాంతోపాటు మెడిసిన్ ఫ్రీ లైఫ్ మనం లీడ్ చేయాలి అని అంటే ఆరోగ్యపరమైన సమర్థవంతమైన మార్గాలను తీసుకురావడం ద్వారా ప్రజలు ఔషధాలపై ఆధారపడకుండా స్వేచ్ఛతో జీవించగలరని మా నమ్మకం. అండ్ ఈ లక్ష్యంతో మేము ఈ పరిశ్రమను ఎంచుకోవడానికి గల ప్రధానమైన కారణం. మరియు ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడం మరియు ఆయుష్ను మెరుగుపరచడం వంటి లక్ష్యాలు ఇక్కడ మాకున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యమైన ఆరోగ్య ఉత్పత్తులు అందించడం ద్వారా మన సమాజంలో ఉన్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడమే మా ప్రత్యేకమైన దృష్టి. దాని మీదే మేము పనిచేస్తున్నాము.
మాకు సరైన పరిష్కారాలను అందించగల సామర్థ్యం ఉండటం కారణంగా మేము ఈ పరిశ్రమలో మార్గనిర్దేశకులమయ్యాము. మూవింగ్ ఫార్వర్డ్, నా జీవితాన్ని ఈ మిషన్ కోసం ఎందుకు డెడికేట్ చేశాను అని చెప్పి నన్ను అడిగితే, నా జీవితం మరియు నా ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం కోసం నేను కొన్ని మార్గాలను తెలుసుకున్నాను. ఆ మార్గాలను తెలుసుకున్న తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళకి ఉన్న మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి కంప్లీట్గా మెడిసిన్ ఫ్రీ చేయడం ద్వారా కొన్ని ట్రయల్స్ చేస్తూ ఫైనల్గా ఒక మంచి పరిష్కారాన్ని నేను కనుక్కోవడం జరిగింది. ఆ పరిష్కారం ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీరు సేమ్ ఈ ట్రయల్స్ ఎర్రర్స్ చూస్తూ ఫైనల్గా మీకు ఇయర్స్ టుగెదర్ మీకు టైం వేస్ట్ అవుతుంది. ఫైనల్గా డయాబెటీస్కి ఎలాంటి మెడిసిన్ ఫ్రీ అవ్వలేము అని చెప్పి మీకు ఒక కంక్లూజన్కి వస్తారు. సో అలా కంక్లూజన్కి రావడం వల్ల మీరు మెడిసిన్ మీదే డిపెండ్ అవుతూ ఎంటైర్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ కొన్ని ట్రయల్స్ చేశాను, కొన్ని ఎర్రర్స్ చూశాను. ఫైనల్గా ఒక వండర్ఫుల్ ఫార్ములాని నేను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఆ ఫార్ములాని మీ అందరికీ పంచడంలో నాకు ఆనందం ఉంది. సో దానికోసం నా జీవితాన్ని ఈ మిషన్ కోసం డెడికేట్ చేయడం జరిగింది. వ్యక్తిగతంగా మరియు పరోక్షంగా అనుభవించిన ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యలు నాకు ఈ మిషన్ పట్ల ఇన్స్పిరేషన్, ప్రేరణ కలిగించాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, డయాబెటీస్ని మనం పూర్తిగా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. డయాబెటీస్ అనేది ఇన్సులిన్ను తగినంతగా మన బాడీలో ఉత్పత్తి చేయకపోవడం వల్ల, లేకపోతే ఇన్సులిన్ను అసమర్థంగా ఉపయోగించడం వల్ల వచ్చే ప్రత్యేకమైన పరిస్థితిని మనం డయాబెటీస్ అంటారు. ఇది ఒక దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత. ఇట్స్ నాట్ ఏ డిసీజ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది డిసీజ్ కాదు, ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి? టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి? శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే బీటా కణాలపై దాడి చేసి నాశనం చేసే స్వయం ప్రతిరక్షక పరిస్థితిని టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ దీని స్వరూపం మనం తెలుసుకోవాలనుకుంటే, ఇది ఒక స్వయం ప్రతిరక్షక అంటే ఆటో ఇమ్యూన్ వ్యాధి అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. ఇందులో శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే బీటా కణాలను తప్పుగా శత్రువుగా భావించి వాటిపై దాడి చేస్తుంది. ఫలితంగా శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి కంప్లీట్గా ఆగిపోతుంది. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ను రక్త కణాలలోకి తరలించి శక్తి కోసం ఉపయోగించే కీలకమైన హార్మోన్. ఇది లేకపోతే ఆటోమేటిక్గా మీకు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. టైప్ 1 డయాబెటీస్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు, కానీ నిరంతరం నిర్వహణ మరియు ఇన్సులిన్ చికిత్స ద్వారా దాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ తెలుసుకున్నాం టైప్ 2 డయాబెటీస్ గురించి ప్రీవియస్ స్లైడ్స్లో. శరీరం ఇన్సులిన్కు నిరోధకతను కలిగి ఉన్నప్పుడు, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు సంభవిస్తుంది. ఇన్సులిన్ నిరోధకత అంటే శరీరం ఇన్సులిన్ని సరిగ్గా ఉపయోగించకపోతే దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దాని ద్వారా గ్లూకోజ్ కణాల్లోకి ఖచ్చితంగా ప్రవేశించలేదు. అండ్ దాంతోపాటుగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం అంటే ప్యాంక్రియాస్ సరిపడా ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేకపోతుంది. దాని ద్వారా గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు, డయాబెటీస్ రావడానికి ప్రధానమైన కారణాలు మన జీవనశైలిలో మనం చేసుకున్న మార్పులే మనకి డయాబెటీస్ రావడానికి ప్రధానమైన కారణం. అనారోగ్యకరమైన జీవనశైలి, ముఖ్యంగా అసమతుల్య ఆహారం, తక్కువ శారీరక కార్యకలాపం మరియు అధిక ఒత్తిడి మధుమేహం పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. మనం ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ గురించి తెలుసుకోవాలి అంటే నిశ్చలమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకుండా స్థిరంగా కూర్చోవడం, నిష్క్రియత మరియు ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించకపోవడాన్ని మరియు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. శారీరక శ్రమ లేకుండా స్థిరంగా కూర్చోవడం శరీరం ఇన్సులిన్ని సరిగ్గా ఉపయోగించకపోవడాన్ని మరియు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. వ్యాయామం లేకపోతే శరీరంలోని గ్లూకోజు శక్తిగా మార్చలేకపోతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడం మరియు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడటానికి సాధ్యమవుతుంది. పరిణామాలు ఏమై ఉంటాయంటే
సక్రమంగా వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ అవయవాలు క్రమంగా క్షీణిస్తాయి. ఇది టైప్ 2 డయాబెటీస్కి దారి తీస్తుంది. మూవింగ్ ఫార్వర్డ్, అధిక క్యాలరీల ఆహారాలు, అధిక చక్కెరలు తీసుకోవడం మరియు పూర్ డైట్ ఫాలో అవడం వల్ల మధుమేహం ప్రమాదానికి దోహదం చేస్తాయి. అధిక క్యాలరీల ఆహారాలు, ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్, శరీర బరువును పెంచి ఇన్సులిన్ నిరోధకతను అధిగమించడంలో సహాయపడతాయి. అధిక చక్కెర తీసుకోవడం, ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన అచీరా మరియు చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి. అండ్ పూర్ డైట్, తక్కువ పోషకాలు ఉన్న ఆహారం శరీరానికి అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను అందించకపోతే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ పర్యావరణ ప్రభావాలు కూడా మధుమేహం అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇక్కడ కాలుష్యం గురించి మనం చెక్ చేసుకుంటే వాయు కాలుష్యం, నీటి కాలుష్యం మరియు భూమి కాలుష్యం శరీరంలోని ఇన్సులిన్ సంకేతాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకత మరియు మధుమేహం అభివృద్ధికి దారితీస్తుంది. అండ్ దాంతోపాటుగా ఆహారంలో మరియు వాతావరణంలో ఉన్న రసాయనిక టాక్సిన్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది, ఇన్సులిన్ ప్రతిస్పందనను తగ్గిస్తాయి. ఇది మధుమేహం ప్రమాదానికి దారితీస్తుంది. ఇంకా పర్యావరణ ప్రభావాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం మరియు ఇతర పర్యావరణ కాలుష్యకర పదార్థాలు శరీరంలో రసాయనిక మార్పులు తీసుకురావడం వల్ల మధుమేహం యొక్క ప్రమాదం ఇంకా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవాలి. అందులో మేజర్గా డయాబెటీస్ అనేది మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ప్రపంచ ఆరోగ్య సమస్య అని ఇది మనం గుర్తించాలి. 2021లో 537 మిలియన్ పాపులేషన్స్కి, అంటే ప్రతి 10 మందిలో ఒకళ్ళకి మధుమేహంతో జీవిస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్ అంచనాలు తెలుసుకున్నట్లయితే ఈ సంఖ్య 2030 నాటికి 643 మిలియన్స్కి డయాబెటీస్ వస్తుందని, 2045 నాటికి 783 మందికి డయాబెటీస్ రావచ్చు అని చెప్పి ఒక అంచనా ఉంది. ఇది ఆరోగ్య సంక్షోభం అని మనం అందరం గుర్తించాలి. ఈ పెరుగుతున్న గణనీయమైన సంఖ్య ప్రపంచ ఆరోగ్య సంస్థలు మరియు ప్రభుత్వాలకు పెద్ద మేధా సంక్షోభాన్ని సూచిస్తుంది. ఇది సమర్థవంతమైన ఆహార మార్గదర్శకాలు మరియు జీవనశైలి మార్పులకు అవసరాన్ని తెలుపుతుంది. ఇక్కడ ఆరోగ్యాన్ని దాటి ఆర్థిక మరియు సామాజిక అంశాలను కూడా విస్తరించి ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. డయాబెటీస్ అనేది అత్యధిక వైద్య ఖర్చులు, ఉత్పాదికత కోత మరియు ఆదాయ నష్టం కారణంగా ఆర్థికంగా భారం కలిగిస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు ఉద్యోగ నష్టాలు, ఇన్సులిన్ మరియు మందులు ఆరోగ్య సేవలకై అధిక వ్యయాన్ని కలిగిస్తాయి. ఇక్కడ డయాబెటీస్ అనేది వివిధ సామాజిక సమస్యలను తీసుకొస్తుంది. వీటిలో కుటుంబ సమస్యలు మీద అధిక ఒత్తిడి ఏర్పడుతుంది, జీవిత నాణ్యత తగ్గటం మరియు సమాజంలో బాధ్యతలను నిర్వహించడానికి అత్యధికమైన కష్టాలను మనం చూస్తుంటాము. మధుమేహం కారణంగా 6.7 మిలియన్ పాపులేషన్ మరణించారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021లో. ఇది ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులు తీవ్రతను నేరుగా వచ్చే ప్రమాదాలని సూచిస్తుంది. ఎగ్జాక్ట్లీ మధుమేహం అనేది భారతదేశం యొక్క చేదు నిజం. ఆల్మోస్ట్ 100 మిలియన్ పాపులేషన్ భారతదేశంలో ఇప్పుడు డయాబెటీస్తో బాధపడుతున్నారు. తదుపరి 4 సంవత్సరాల్లో ఈ సంఖ్య 44% పెరగబోతుంది. ఇది నేను చెప్పే స్టేట్మెంట్ కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన మ్యాగజైన్లో ప్రచురించడం జరిగింది. ఇది ICMR వాళ్ళు ప్రచురించిన అధ్యయనం. ఈ సమాచారం ప్రకారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనం ఆధారంగా ఇది భారతదేశంలో డయాబెటీస్ ప్రబలమైన సమస్యగా మారడం మరియు రాబోయే సంవత్సరాల్లో గణనీయమైన పెరుగుదల ఎలా ఉంటుందో సూచిస్తుంది. దీని ప్రభావం కారణంగా ఈ గణాంకాలు మధుమేహం భారతదేశంలో సవాళ్లను ఏర్పరుస్తున్నాయని మరియు త్వరితగతిన నిర్ధారణ మరియు సమర్థవంతమైన నిర్వహణ ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. సాధారణంగా మనకు డయాబెటీస్ ఉండడం వల్ల వచ్చే సమస్యలు, ప్రధానమైన సవాళ్ళు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం 3 విధాలుగా కేటగరైజ్ చేయొచ్చు. మొదటిది లక్షణాలు. ఎలాంటి లక్షణాలు, డయాబెటీస్ వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, డయాబెటీస్ వస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి,
డయాబెటీస్ వస్తే ఎలాంటి సంక్లిష్టతలు ఉండడానికి అవకాశం ఉందనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ డయాబెటీస్ యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుంటే తరచుగా మూత్ర విసర్జన ఉంటుంది. దీన్నే పాలియూరియా అంటారు. దీని సంకేతం ఏమిటంటే రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిల కారణంగా శరీరం ఎక్కువగా నీరు తీసుకోవడం మరియు తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళాలి అనిపించడం జరుగుతుంది. దీని యొక్క ఫలితాలు ఏంటంటే నిద్ర లేకపోవడం, దినచర్యలో విఘాతం ఏర్పడుతుంది అండ్ దీనివలన నిరంతరంగా నీరసంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. విపరీతమైన దాహం ఉంటుంది. దాన్నే పాలిడిప్సియా అంటారు. విపరీతమైన దాహం కలగడం వలన జరిగే ఫలితం ఏమిటి అంటే అధికంగా నీరు తాగాలనిపిస్తుంది. దానివల్ల శరీరం హైడ్రేట్గా ఉంచాలి అని చెప్పి అనిపిస్తుంది. దీనివల్ల మనకు అవసరానికి మించి ఎక్కువ నీరు తాగుతాము. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇవి మొత్తం మనం తెలుసుకుంటాం. పెరిగిన ఆకలి, దీన్ని పాలిఫేజియా అంటారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ లోపం కారణంగా లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరాన్ని శక్తితో అందించడానికి ఎక్కువ ఆకలి పడి భోజనం చేస్తూ ఉంటాము. సో దీని కారణంగా అధికంగా తినడం, ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి మరియు ఎక్కువ క్యాలరీలు మనం తీసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల మనకి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇంకొక లక్షణం ఏమిటంటే వివరించలేని బరువు తగ్గడం, అంటే అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్ ఉంటుంది. దీని ఫలితంగా స్కిన్ మొత్తం ముడతలు వస్తాయి, ఉల్లాసంగా లేకపోవడం మరియు శరీరంలో ఉండే సత్తా అనేది తగ్గిపోతుంది. అండ్ దాంతోపాటుగా అలసట మరియు బలహీనత అండ్ అస్పష్టమైన దృష్టి, బ్లర్డ్ విజన్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళల్లో వాపులు మరియు దృష్టి సమస్యలు ఏర్పడతాయి. అండ్ నెమ్మదిగా నయమయ్యే కోతలు లేదా పుండ్లు. దీని సంకేతం ఏమంటే చక్కెర స్థాయిల్లో నెమ్మదిగా నయమయ్యే కోతలు, పుండ్లు. దీని సంకేతం ఏమిటంటే చక్కెర స్థాయిల్లో కలిగే అసమానమైన మార్పుల వల్ల వూండ్ హీలింగ్ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతుంది. దీని ఫలితాలు ఎక్కువగా కోతలు, పుండ్లు నయం కాకుండా మనకి అల్సర్స్ లాగా ఫామ్ అయిపోతాయి. రికరింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే పునరావృతమయ్యే అంటువ్యాధులు, ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల పునరావృతమయ్యే ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి. దీనివల్ల ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ ఇంకా డిఫరెంట్ డిసీజెస్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. పొడిబారిన నోరు, స్కిన్ ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటుగా తిమ్మిర్లు లేదా జలధరింపు, తరచుగా మూత్ర విసర్జన మార్గంలో అంటువ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మానసిక స్థితి మార్పులు, మూడ్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటుగా డార్క్ ప్యాచెస్ ఫామ్ అయిపోతాయి. ఇవన్నిటిని మనం ముందుగా గుర్తించడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. మధుమేహం మెరుగ్గా నియంత్రించవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ సంక్లిష్టతలను నివారించడం కూడా చాలా ఇంపార్టెంట్. సకాలంలో మనం రోగం నిర్ధారణ చేయడం వల్ల మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలను ముందే గుర్తించి ఈ సమస్యలను నివారించడంలో లేదా వాటి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమంగా నియంత్రణ మరియు కాంప్లికేషన్లు ముప్పు అనేది తగ్గించడం ఇక్కడ జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఇవన్నీ మనం ప్రాపర్గా చేస్తున్నప్పుడు అల్టిమేట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మధుమేహాన్ని ప్రారంభ దశలో గుర్తించి క్రమంగా నిర్వహణ మరియు జీవనశైలి మార్పుల్లో మెరుగైన జీవన నాణ్యతను ఇది అందిస్తుంది. దీనివల్ల శక్తివంతమైన జీవనం మరియు మానసిక సుఖం మరియు దినచర్యలో సమర్థత అనేది మనకి ఏర్పడుతుంది. అల్టిమేట్లీ మనం దీర్ఘకాలిక ఖర్చులను మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు ముందస్తుగా మనం పరిష్కారం చేయడం వల్ల. మధుమేహాన్ని ముందస్తుగా గుర్తించి సమస్యలతో ముడిపడి ఉన్న దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్ని 100% ఖచ్చితంగా తగ్గించవచ్చు. తక్కువైన వైద్య ఖర్చులు మరియు ఆరోగ్య సంరక్షణతో సమర్థత మరియు ఆర్థిక భారం అనేది ఆటోమేటిక్గా మనకి తగ్గిపోతుంది. సో ఇక్కడ కొన్ని మనం సంక్లిష్టతలు, ఎలాంటి సంక్లిష్టతలు ఉంటాయో మనం తెలుసుకోబోతున్నాం. హైపోగ్లైసీమియా, రక్తంలో తక్కువ గ్లూకోజ్ ఉంటే హైపోగ్లైసీమియా అంటారు. హైపర్ గ్లైసీమియా అంటే హై బ్లడ్ షుగర్ ఉంటుంది. కీటోఎసిడోసిస్ అండ్ డీహైడ్రేషన్ రావడానికి అవకాశం ఉంటుంది.
అండ్ హృదయ సంబంధిత సమస్యలు అండ్ నెఫ్రోపతి, మూత్రపిండ వ్యాధులని మనం నెఫ్రోపతి అని చెప్పి అంటాము. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి న్యూరోపతి, నరాలు దెబ్బతింటాయి, న్యూరోపతి అంటారు. రెటినోపతి అంటే కళ్ళు దెబ్బతింటాయి, వీటిని రెటినోపతి అంటారు. అండ్ గ్యాస్ట్రోపెరోసిస్ అండ్ దాంతోపాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అడిషన్ టు దిస్ చర్మ వ్యాధి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటుగా ఆర్థోడాంటైటిస్ అనే ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. వినికిడి లోపం మరియు ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అడిషన్ టు దిస్ మనకి స్లీప్ ఎప్నియా అనేది, నిద్రలో నెమ్మదిగా శ్వాస, రాత్రి నిద్రలో సవాళ్ళు అనేది ఏర్పడుతుంది. దీన్ని స్లీప్ ఎప్నియా అంటారు. పరదీయ దమన వ్యాధి అంటే రక్తనాళాల్లో సరిగ్గా రక్తం సరఫరా అవ్వకపోవడం వల్ల వచ్చే సమస్యని పరదీయ దమన వ్యాధి అని చెప్పి అంటారు. మనం డయాబెటీస్ని పూర్తిగా నిర్వహణ చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. వికారం మరియు వాంతులు, ఎక్కువగా వికారం, వాంతులు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా తలనొప్పి ఉంటుంది. అండ్ తల తిరగడం, చెమటలు పట్టడం అనేది ఉంటుంది. ట్రెంబ్లింగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా వేగవంతమైన హృదయ స్పందన, ర్యాపిడ్ హార్ట్ బీట్ ఉంటుంది. దృష్టి మార్పులు, మన దృష్టిలో మార్పులు ఏర్పడతాయి. ఏకాగ్రత కంప్లీట్గా కష్టమవుతుంది, కాన్సన్ట్రేట్ చేయలేము, డిఫికల్టీ ఉంటుంది. మానసిక ఆందోళన మరియు అలసట ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ మనం మధుమేహం నిర్వహణ యొక్క సులభమైన పద్ధతులు తెలుసుకోబోతున్నాం. సో ఈ సులభమైన పద్ధతులు మనం అవలంబించడం వల్ల మనం డయాబెటీస్ని కంప్లీట్గా నార్మల్కి తీసుకొచ్చుకోవచ్చు. ఇందులో మెయిన్గా మనకి ఆహార నియంత్రణ ఉంటుంది, శారీరక శ్రమ లేదా వ్యాయామం, బరువు నిర్వహణ ఉంటుంది, ఒత్తిడి నిర్వహణ ఉంటుంది. అండ్ దాంతోపాటు రక్తంలో గ్లూకోజ్ పర్యవేక్షణ అండ్ స్వీయ సంరక్షణను శక్తివంతం చేయడం. ఇక్కడ జీవనశైలి మార్పుల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేది మనం ఇక్కడ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్స్ మరియు పండ్లు, కూరగాయలు ప్రాధాన్యతనిచ్చే సమతుల్య ఆహారం చాలా చాలా అవసరం. సో ఇది డయాబెటీస్ రెమిషన్కి మార్గం చూపుతుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ వ్యాయామం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు మెరుగైన బ్లడ్ షుగర్ నియంత్రణకు దోహదపడుతుంది. బరువు నిర్వహణ, వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఉన్న హైట్కి మీరు ఎంత వెయిట్ అయితే ఉండాలో ఎగ్జాక్ట్గా అంత వెయిట్ మేనేజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డయాబెటీస్ రెమిషన్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దాంతోపాటుగా మొత్తం మధుమేహ నిర్వహణను మెరుగుపరచుకోవచ్చు. ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. రక్తంలో గ్లూకోజ్ పర్యవేక్షణ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఏ టైమ్ బీయింగ్ కమ్మింగ్ 6 monthsలో ఒక కమిట్మెంట్తో ఉండాలి. మీరు ఎవ్రీ 15 daysకి కొన్ని టెస్టులు తినకముందు, తిన్న తర్వాత మన గ్లూకోజ్ ఎలా, మన రక్తంలో చక్కెర ఎలా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఇది పర్యవేక్షణ చేసుకోవాలి. డయాబెటీస్ నిర్వహణ జీవనశైలిపై మందుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ రెగ్యులర్ చెకప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెగ్యులర్ చెకప్స్ గురించి మనం ఎక్కువగా 1-on-1లో డిస్కస్ చేసుకుందాము. పాదాల సంరక్షణ మరియు చర్మ పరీక్షలు కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. న్యూరోపతి మరియు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను నివారించడానికి రెగ్యులర్ ఫుడ్ కేర్ మరియు స్కిన్ చెకప్లు చాలా చాలా ముఖ్యమైనవి అని గుర్తించండి. మన స్వీయ సంరక్షణను ఎంపవర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మధుమేహం ఉన్న వ్యక్తులు విద్య మరియు మద్దతు ద్వారా వారి పరిస్థితిని నిర్వహించే సామర్థ్యాన్ని మనం మెరుగుపరచవచ్చు. సో జనరల్లీ మనకి డయాబెటీస్ అన్న వెంటనే వి వెంట్ టు డాక్టర్ గివ్ సమ్ ప్రిస్క్రిప్షన్. ఈ ప్రిస్క్రిప్షన్లో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ డిపెండ్ అయ్యేది అల్లోపతి ట్రీట్మెంట్ మీద. సో ఇక్కడ అల్లోపతి ట్రీట్మెంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాము. అల్లోపతి చికిత్సల్లో సాధారణంగా ఉపయోగించే మందులు ఏంటో మనం ఒక లిస్ట్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఏంటో మనం చూద్దాం. మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ వాడతాం, గ్లిమిప్రైడ్, ఓగ్లిబోస్, విల్డాగ్లిప్టిన్, పయోగ్లిడజోన్, డాపాగ్లిఫ్లోజిన్, ఇన్సులిన్, ఇట్లా డిఫరెంట్ మెడికేషన్స్ బేస్డ్ ఆన్ యువర్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్ని బేస్ చేసుకొని, మీకున్న గ్లూకోజ్ లెవెల్స్ని బేస్ చేసుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఓరల్ మెడికేషన్స్ కొన్ని ఉన్నాయి, ఇన్సులిన్ మెడికేషన్స్ కొన్ని ఉన్నాయి.
ఇందులో ఓరల్ మెడికేషన్స్ మెట్ఫార్మిన్, గ్లిమిప్రైడ్, వోగ్లిబోస్ ఇవన్నీ మనకి నోటి ద్వారా తీసుకునే మందులు. సాధారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి మరియు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ఇవి సూచించబడతాయి. మూవింగ్ ఫార్వర్డ్, ఇంజెక్ట్ చేయదగిన మందులు కొన్ని ఉన్నాయి. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడానికి ఇంజెక్షన్ల ద్వారా కొన్ని మందులను తీసుకుంటాం. వీటినే మనం ఎక్కువగా ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటాం. ఇది ఎస్పెషల్గా టైప్ 1 డయాబెటీస్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నవేడేస్ టైప్ 2 డయాబెటీస్లో కూడా ఇన్సులిన్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి అనేది డాక్టర్స్కి ఏర్పడుతుంది. సో ఇప్పుడు వరకు చెప్పిన మెడిసిన్స్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం 1 or 2 ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ తీసుకుంటాం. ప్రస్తుతం మీరు తీసుకుంటున్న ఔషధం కోసం మిగిలిన వాటిని మీరే గూగుల్ చేయండి. జస్ట్ మీరు తీసుకునే మెడిసిన్ ట్యాబ్లెట్ చూడండి, ఆ స్ట్రిప్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది అందులో ఏం మెడిసిన్ ఉందో. ఈ మెడిసిన్ని మీరే గూగుల్లో చేయండి. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మెట్ఫార్మిన్, వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెట్ఫార్మిన్. ఇక్కడ మీరు స్లైడ్స్లో చూస్తున్నారు, బెనిఫిట్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు అర్థమైంది, సరిగ్గా మీరు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దుష్ప్రభావాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రయోజనాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా గ్లిమిప్రైడ్ యొక్క దుష్ప్రభావాలు కూడా మనం చెక్ చేసుకుంటాం. మీరు చెక్ చేయాలంటే మీరు గూగుల్లో చెక్ చేయండి. ఇది గ్లిమిప్రైడ్ యొక్క దుష్ప్రభావాలు. హైపోగ్లైసిమియా ఏర్పడుతుంది. సో దాంతోపాటు ట్రెంబ్లింగ్ ఉంటుంది, లేకపోతే ఆందోళన ఉంటుంది, లేదా చికాకు ఉంటుంది, చెమటలు పడుతున్నాయి, తల తిరగడం, తలనొప్పి, వేగవంతమైన హృదయ స్పందన లేదా దడ, మరియు తీవ్రమైన ఆకలి, అలసట, తలనొప్పి, వికారం, తల తిరగడం, బలహీనత, వివరించలేని బరువు పెరగడం. ఓ మై గాడ్. సో ఇలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి మనం వాడే అలోపతి మెడికేషన్స్ వల్ల. అండ్ దాంతోపాటుగా ఇక్కడ వోగ్లిబోస్ అనేది ఒక ట్యాబ్లెట్, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీరు ఒకసారి పర్స్ చేసి మొత్తము ఒకసారి చదవండి. ఇవన్నీ చెప్పిన తర్వాత జనరల్గా ఒక క్వశ్చన్, డౌట్ రైజ్ అవుతుంది, అలోపతి మెడిసిన్ తీసుకోవాలా వద్దా. ఇదే ప్రశ్న నన్ను అడిగితే అలోపతి మెడిసిన్ ప్లేస్ వైటల్ రోల్, బట్ ఫర్ ఏ టైమ్ బీయింగ్ ఏదైనా కానీ అక్యూట్ కండిషన్స్లో మనం అలోపతి మెడిసిన్స్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బట్ క్రానిక్ కండిషన్స్లో అలోపతి తీసుకోవాలా అంటే ఐ విల్ నాట్ రికమెండ్. బట్ డయాబెటీస్లో అట్లీస్ట్ మనం కొంతకాలం మనం డైట్ ద్వారా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం, మన కంప్లీట్గా జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకొని మన డయాబెటీస్ కంట్రోల్ అయ్యేంత వరకు అలోపతి మెడిసిన్ తీసుకోవచ్చు, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. బట్ లైఫ్ టైం అలోపతి మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి కాంప్లికేషన్స్ మొత్తం మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఆయుష్, ఇవన్నీ ప్రత్యామ్నాయ చికిత్సలు. ఆయుష్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టాండ్స్ ఫర్ ఆయుర్వేద, వై స్టాండ్స్ ఫర్ యోగా, యూ స్టాండ్స్ ఫర్ యునాని, ఎస్ స్టాండ్స్ ఫర్ సిద్ధ అండ్ హెచ్ స్టాండ్స్ ఫర్ హోమియోపతి. చాలామంది అడుగుతుంటారు వీటిలో ఏది ఉత్తమమైంది అని చెప్పి. లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీరు ఏదన్నా ఔషధం తీసుకుంటున్నారు అంటే మిమ్మల్ని రోగి అంటారు, అవునా కదా? షార్ట్ టర్మ్ మీ శరీరానికి సరిపోయేదాన్ని కరెక్ట్గా మీరు ఎంచుకోండి. దీర్ఘకాలికంగా ప్రతి ఔషధాన్ని వదులుకోండి. అదే డయాబెటీస్ రెమిషన్ యొక్క మాస్టర్ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది సుదీర్ఘ ప్రక్రియ, పర్సన్ టు పర్సన్ చేంజెస్ ఉంటాయి. ఇది 1-on-1 సెషన్లో మనం డిస్కస్ చేస్తాము. డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందాలంటే డైట్ అవసరమా? చాలామంది అడుగుతూ ఉంటారు. మేము చెప్పాలనుకుంటున్నది వి హేట్ టు కాల్ డైట్, కానీ ఉపశమనం పొందడం కోసం జీవన శైలి మార్పు ఖచ్చితంగా అవసరం. అందరికీ ఒకే రకమైన డైట్ ఇవ్వచ్చా అంటే ఇక్కడ మనకి కాంప్లికేషన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. కాంప్లికేషన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు డైట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఎనీవే మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. మీకు ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇక్కడ మీకు డైట్ గురించి నేను మీకు చెప్తున్నాను. డైట్ అనేది మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ కాంబినేషన్. సమతుల్య ఆహారం మధుమేహ నిర్వహణకు పునాది వేస్తుంది. మొత్తం ఆరోగ్యానికి మరియు రక్తంలో చక్కెర నియంత్రణకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు శక్తి యొక్క ప్రాథమిక మూలం మరియు రక్తంలో చక్కెరపై వాటి ప్రభావం మరియు వాటి రకం మరియు పరిణామంపై ఆధారపడి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మాంసకృతులు ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్.
కండరాల ఆరోగ్యం మరియు సంతృప్తిలో ప్రోటీన్ల పాత్ర పోషిస్తాయి మరియు అవి రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. అవకాడోలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, హెల్దీ ఫ్యాట్స్ మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనవి మరియు స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలకు దోహదం చేస్తాయి. డయాబెటీస్లో సూక్ష్మ పోషకాల పాత్ర ఇట్ ప్లేస్ వైటల్ రోల్. ఈ సూక్ష్మ పోషకాలలో మనకి మేజర్గా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం మరియు విటమిన్ డి. డైటరీ ఫైబర్ యొక్క పాత్ర ఏంటి అంటే రక్తంలో చక్కెరని నియంత్రిస్తుంది అండ్ గ్లూకోజ్ స్పైకులను నివారించుతుంది, మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఫైబర్ యొక్క గొప్ప మూలం తృణధాన్యాల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, పండ్లు మరియు కూరగాయల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, చిక్కుళ్ళు మరియు పప్పుల్లో మనకి ఫైబర్ ఉంటుంది అండ్ గింజలు మరియు విత్తనాల్లో కూడా మనకి హయ్యెస్ట్గా ఫైబర్ ఉంటుంది. విటమిన్స్ అండ్ మినరల్స్ ఇట్ ప్లేస్ మేజర్ ఇంపార్టెంట్ రోల్. ఇందులో ముఖ్యంగా విటమిన్ డి అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి మరియు రోగనిరోధక పనితీరుకు విటమిన్ డి అనేది చాలా చాలా అవసరం. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే తగినంత విటమిన్ డి స్థాయిలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో మరియు డయాబెటీస్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నెంబర్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్కి ఇప్పుడు డాక్టర్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది మనం న్యాచురల్గా తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ న్యాచురల్గా తీసుకోవడానికి గల సోర్సెస్ ఏమి అంటే మనకి సూర్యరశ్మి, కొవ్వు ఎక్కువగా ఉండే చేపల్లో మనకి విటమిన్ డి ఉంటుంది. బలవర్ధకమైన పాల ఉత్పత్తులు మరియు సప్లిమెంట్ల ద్వారా మనకు విటమిన్ డి అనేది అందుతుంది. విటమిన్ బి12 కూడా మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక బెటర్ ట్రూత్ చెప్తాను, ఇది నేను రీసెంట్గా తెలుసుకున్నాను. వెనెవర్ యూ టేక్ మెట్ఫార్మిన్, మీరు మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా కొన్ని రోజుల తర్వాత విటమిన్ బి12 స్థాయిలు అనేది తగ్గిపోతూ ఉంటాయని చెప్పి కొన్ని రీసెర్చ్లు చెప్తూ ఉన్నాయి. సో అట్లానే ఇక్కడ విటమిన్ బి12 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది నరాల ఆరోగ్యానికి మరియు ఎర్ర రక్త కణాల నిర్మాణానికి కీలకం అన్నమాట. నాడీ సంబంధిత సమస్యలకి దారితీస్తుంది. డయాబెటీస్లో విటమిన్ బి12 యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అంటే నరాల ఆరోగ్యానికి విటమిన్ బి12 తగినంత స్థాయిలో నిర్వహించడం చాలా చాలా ముఖ్యంగా మధుమేహం, నరాల వ్యాధికి దోహదం చేస్తుంది. విటమిన్ బి12 యొక్క సోర్సెస్ మనకి న్యాచురల్ సోర్సెస్ ఏంటంటే మాంసంలో ఎక్కువ విటమిన్ బి12 ఉంటుంది, పాల ఉత్పత్తుల్లో ఉంటుంది, బలవర్ధకమైన ఆహారాలు మరియు జంతు ఉత్పత్తులు వీటిలో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ వెజిటేరియన్ మీకు అవకాడోస్లో ఎక్కువగా విటమిన్ బి12 అనేది ఉంటుంది. డయాబెటీస్ వెల్నెస్ కోసం మనకి కొన్ని కీలకమైన మినరల్స్ అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకి మెగ్నీషియం అనేది ఇట్ ప్లేస్ మేజర్ ఇంపార్టెంట్ రోల్. గ్లూకోజ్ జీవక్రియ మరియు ఇన్సులిన్ చర్యలలో మెగ్నీషియం పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్న వ్యక్తులకి ఇది చాలా చాలా అవసరం. డయాబెటీస్లో మెగ్నీషియం యొక్క పాత్ర ఎలా ఉంటుంది అంటే తగినంత మెగ్నీషియం స్థాయిలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు డయాబెటీస్లో హృదయనాళ సమస్యలను తగ్గించడానికి మెగ్నీషియం అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మెగ్నీషియం యొక్క మూలాలు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఆకుకూరల్లో ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది, కాయల్లో ఎక్కువ ఉంటుంది, గింజల్లో ఎక్కువ ఉంటుంది మరియు తృణధాన్యాలు మెగ్నీషియం పుష్కలంగా ఉండే సోర్సెస్ ఇవన్నీ. ఇంకొక కీలకమైన మినరల్స్ ఏంటంటే జింక్ అనేది ఇట్ ప్లేస్ మేజర్ ఇంపార్టెంట్ రోల్. జింక్ ఇన్సులిన్ నిల్వ మరియు స్రావంలో పాల్గొంటుంది మరియు ఇన్సులిన్ పనితీరుకు సరైన స్థాయిలను నిర్వహించడం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ డయాబెటీస్లో జింక్ యొక్క ప్రాముఖ్యత జింక్ లోపం ఇన్సులిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది మరియు మధుమేహం సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. జింక్ సోర్సెస్ మనకి ఎక్కువగా మాంసం, పాల ఉత్పత్తులు మరియు గింజలు మరియు చిక్కుళ్ళు జింక్ యొక్క మంచి మూలాలు. ఇంకొక మినరల్ దట్ ఈస్ క్రోమియం. క్రోమియం ఇన్సులిన్ చర్యను మెరుగుపరచడానికి మరియు గ్లూకోజ్ టాలరెన్స్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డయాబెటీస్లో క్రోమియం యొక్క ప్రాముఖ్యత కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే క్రోమియం సప్లిమెంటేషన్ ఇన్సులిన్ నిరోధకత కలిగిన వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుందని సూచిస్తున్నాయి. క్రోమియం యొక్క మూలాలు బ్రోకలీలో మనకి క్రోమియం ఎక్కువగా దొరుకుతుంది అండ్ దాంతోపాటు తృణధాన్యాలు మరియు కొన్ని గింజలు క్రోమియం యొక్క మూలాలు. ఇక్కడ చాలామందికి డైలమా ఉంటుంది. ఇంటర్నెట్లో పర్ఫెక్ట్ డైట్ను కనుగొనడంలో గందరగోళాన్ని నావిగేట్ చేస్తుంది. అందులో అట్కిన్స్ డైట్ అని, కీటోజెనిక్ డైట్, మెడిటేరియన్ డైట్, వేగన్ డైట్ 16 టైప్ ఆఫ్ పాపులారిటీ ఉన్న డైట్స్ మనం ఇక్కడ కనుగొనవచ్చు.
కానీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక డైట్ ట్రూత్ చెప్పాలనుకుంటున్నాను. సాధారణ సత్యం ఏమిటి అంటే ఉత్తమ ఆహారం అంటూ ఏమీ లేదు. ఇక్కడ మేము ఎలాంటి యూనివర్సల్ డైట్ అందించడం లేదు. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్. మీకు ఎలాంటి యూనివర్సల్ డైట్ మేము ఇవ్వడం లేదు. ఇది ప్రతి వ్యక్తికి అనుగుణంగా తయారు చేయబడి ఉంటుంది. బట్ మీరు ఈ మాస్టర్ క్లాస్ బిగినింగ్ నుంచి ఉన్నారు కాబట్టి మీకు ఒక థంబ్ రూల్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఇక్కడ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. సో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ మీరు పికప్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది మీ డయాబెటీస్ రెమిషన్ పొందడంలో మీకు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు కూరగాయలు, మొలకలు, ఇంకా కొన్ని ఫుడ్స్, ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో 6 తర్వాత మీరు నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోకుండా ఉండడం, దానివల్ల డయాబెటీస్ అనేది ఎలాంటి కంట్రోల్లోకి తీసుకొస్తుందో చాలా అధ్యయనాలు ఆల్రెడీ నిరూపించబడ్డాయి. ప్రతి ఒక్కరూ కఠినమైన ఆహారాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటుందా అంటే ఖచ్చితంగా అవసరం ఉండదు. ఇక్కడ మనకి 5 రకాల వ్యక్తులు ఉన్నారు. మైండ్స్ ఈజ్ నథింగ్ బట్ M స్టాండ్స్ ఫర్ మెడిసిన్ డిపెండెంట్, ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్, I స్టాండ్స్ ఫర్, అండ్ N స్టాండ్స్ ఫర్ న్యూట్రాస్యూటికల్ టేకర్స్, D స్టాండ్స్ ఫర్ డైట్ ఫాలోవర్స్, అండ్ S స్టాండ్స్ ఫర్ సప్లిమెంట్ డిపెండెంట్. ఇక్కడ మెడిసిన్ డిపెండెంట్ గురించి చెప్పాలి అంటే ఎక్కువగా మెడిసిన్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోతూ ఉంటారు. ప్రతి చిన్న ప్రాబ్లంకి మెడిసిన్ మీద అధికంగా డిపెండ్ అవ్వడాన్ని మెడిసిన్ డిపెండెంట్ అంటారు. ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్, వాళ్ళకి ఏమొచ్చినా కానీ ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోరు. ఫైనల్గా వన్ ఫైన్ డే కంప్లీట్ హెల్త్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోతారు. అండ్ న్యూట్రాస్యూటికల్ టేకర్స్ చాలా కాషియస్గా ఉంటారు. అండ్ డైట్ ఫాలోవర్స్ ఓవర్గా డైట్ మీద ఫాలో అవుతూ ఉంటారు. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ చేయరు, ఓన్లీ డైట్ మీద మాత్రమే ఫాలో అవుతారు. సో దానివల్ల కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది. అండ్ సప్లిమెంట్ డిపెండెంట్, సప్లిమెంట్స్ అంటే 50% ఆర్గానిక్ బేస్ ఉంటుంది, 50% కెమికల్ బేస్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో దానివల్ల మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ ప్రాబ్లంకి కావాల్సిన సప్లిమెంట్ కంటే ఇంకా అడిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హెల్త్ ఛాలెంజెస్, బాడీ డీహైడ్రేట్ అయిపోవడం, ఇలా చాలా చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళందరూ ఎంటైర్ 5 టైప్ ఆఫ్ పీపుల్. సో జనరల్గా ఏమవుతుంది, మీరు స్వస్థత కోసం శాస్త్రీయ విధానాన్ని కట్టుబడి ఉండటాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పర్యవసానాలు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. సో జనరల్గా ఇక్కడ 5D థియరీ ఉంటుంది. మనం ఒక రైట్ డైట్ అండ్ సరైన జీవన విధానం అనుసరించకపోతే మనకి డెఫిషియన్సీ వస్తుంది. వన్స్ మనకి ఏదన్నా డెఫిషియన్సీ రావడం వల్ల ఆ డెఫిషియన్సీకి రిలేటెడ్గా ఉన్న డిసీజ్ వస్తుంది, డిసీజ్ ఆర్ డిజార్డర్ వస్తుంది. సో ఆ డిసీజ్ ఆర్ డిజార్డర్ రావడం వల్ల మనం డాక్టర్ని మీట్ అవుతాము. ఈ డాక్టర్ని మీట్ అవ్వడం వల్ల డాక్టర్ కొన్ని మెడికేషన్ ఇస్తారు. ఆ మెడికేషన్స్ వాడుతూ లైఫ్ మొత్తం లీడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్గా పెయిన్ఫుల్ డెత్ ఉంటుంది. వేరేస్ మీరు ఒక రైట్ డైట్, సరైన జీవన విధానం అవలంబించడం వల్ల ఎలాంటి డెఫిషియన్సీస్ రావు, ఎలాంటి డెఫిషియన్సీస్ రాకపోవడం వల్ల ఎలాంటి డిసీజెస్ రావు, ఎలాంటి డిసీజెస్ రాకపోవడం వల్ల మనం డాక్టర్ని మీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎంటైర్ యువర్ లైఫ్లో. సో ఇలా ఉండటం వల్ల డెత్ అనేది అందరికీ కామనే. బట్ ఇక్కడ పెయిన్లెస్ డెత్, ఎలాంటి పెయిన్ లేనటువంటి న్యాచురల్ డెత్ అనేది సంభవిస్తుంది. సో ఫ్రీక్వెంట్గా నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మీకు కూడా ఇలా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కోసం నేను వీడియో చేస్తున్నాను. ఏ క్వశ్చన్ ఫ్రీక్వెంట్లీ బాదరింగ్ క్వశ్చన్స్ నేనేమీ యాడ్ చేయలేదు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. సో ఆ కామెంట్ని చూసి నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. Let me present the MARC, the proven diabetes breakaway system for your diabetes remission. Let us see what is the MARC. So M stands for manage, A stands for avoid complications, R stands for remission, and K stands for keep it off forever.
సో మనం డయాబెటీస్ అనేది ఈ జర్నీలో మనం ఫస్ట్ డయాబెటీస్ని మేనేజ్ చేసుకుంటాం. ఆ తర్వాత మీకున్న కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేసుకుంటాం. ఆ తర్వాత డయాబెటీస్ నుంచి రెమిషన్ పొందుతాము. ఆ తర్వాత ఈ ఎంటైర్ 3 బెనిఫిట్స్ అనేది మనం కీప్ ఇట్ అప్ ఫర్ ఎవర్, మన ఎంటైర్ లైఫ్లో మనం అనుభవిస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ కాల్డ్ మార్క్ సిస్టమ్. మేనేజ్ చేయడంలో మనం ఇక్కడ సరైన పోషణ గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాము. మనకి కొన్ని అవసరం అవుతాయి సప్లిమెంట్స్ మరియు న్యూట్రాస్యూటికల్స్, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ దాంతోపాటు ఒత్తిడిని నివారించడం, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ చిట్కాలు మీతో షేర్ చేసుకుంటాను. శరీరాన్ని నయం చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ షుగర్ స్పైక్లు లేవని మనం నిర్ధారించుకుంటాం. ఆ తర్వాత ఆరోగ్యకరమైన HbA1cని నిర్వహించడం అనేది ఈ మేనేజ్లో ఫస్ట్ స్టెప్లో మనం ఫాలో అవుతాం. అండ్ దెన్ సెకండ్ స్టెప్ వచ్చి అవాయిడ్ కాంప్లికేషన్స్. ఈ అవాయిడ్ కాంప్లికేషన్స్ స్టెప్లో మనం అవసరమైన చోట్ల అల్లోపతి మరియు ఆయుర్వేదం మరియు హోమియోపతి నుంచి తాత్కాలిక మద్దతుని తీసుకుంటూ లోపాల ఆధారంగా పోషకాహారంపై మళ్ళీ రీవర్క్ చేస్తూ ఉంటాము. అండ్ సంక్లిష్టతలను నిర్మూలించడానికి దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యూహాలు అనేది మనం ఇక్కడ రచిస్తుంటాం. దాని ద్వారా మనం కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసుకుంటాం. అండ్ థర్డ్ స్టెప్ రెమిషన్. దీనిలో కంప్లీట్గా సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. మూల కారణ విశ్లేషణ మరియు చికిత్స అనేది మీకు ఇక్కడ ఉంటుంది. సో ఉపశమనం కోసం నిరంతరం కొలవడం మరియు తిరిగి పని చేయడం అంటే రీవర్క్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. నియమావళిని నిర్వహించడంలో మనకి ఇక్కడ డిసిప్లైన్ ఖచ్చితంగా. రెమిషన్ అనేది ఇట్ ఈజ్ నాట్ వెరీ సింపుల్ మ్యాటర్, కానీ మనకి క్రమశిక్షణ ఉంటే ఇది చాలా సింపుల్. అండ్ ఆరోగ్యంగా మారడానికి ఇక్కడ మనం ప్రేరణ కలిగి ఉండాలి. అండ్ ఇంటర్నెట్ ప్రకారం ఇక్కడ విషయాలు మనం ప్రయత్నించడం లేదు. అండ్ ఫోర్త్ స్టెప్ కీప్ ఇట్ అప్ ఫర్ ఎవర్. సో నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పిన మేనేజ్, అవాయిడ్ కాంప్లికేషన్స్ అండ్ రెమిషన్, ఈ 3 విషయాలు మనం మన ఎంటైర్ లైఫ్లో మనం ఉండాలి అంటే ఫస్ట్ మనకి క్రమశిక్షణ చాలా అవసరం. దాంతోపాటు మనకి సరైన వ్యూహం కావాలి. ఆహారం మరియు పోషణ ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. కాలానుగుణంగా మనం తనిఖీ చేసుకుంటూ ఉండాలి. సరైన ఫాలోఅప్ అనేది మనకి కావాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అవసరమైన చోట్ల సహాయక చర్యలు మనం ఇక్కడ చేపట్టాలి. అండ్ ఇక్కడ చాలా శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అండ్ ఏకాగ్రత కూడా, కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి దీని మీద. నివారణ ఊహ ప్రకారం మారదు, మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది కంప్లీట్గా సుదీర్ఘమైన ప్రయాణం. మీరు ఒంటరిగా చేయాలనుకుంటున్నారా, లేకపోతే మా బృందం సభ్యుల యొక్క సపోర్ట్ కావాలా? జస్ట్ టైప్ ఇన్ కామెంట్. మీరు ఒంటరిగా ప్రయాణం చేయాలి అని అంటే అప్రిషియేటెడ్, గో ఫర్ ఇట్, గో హెడ్. బట్ ఎంటైర్ అవర్ టీమ్ దగ్గర నుంచి, మా సభ్యుల దగ్గర నుంచి, కమ్యూనిటీ మెంబర్స్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ కావాలి అని అంటే సో వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. కానీ దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి. సో ఖర్చు గురించి అర్థం చేసుకునే ముందు లెట్ us అండర్స్టాండ్ బడ్జెట్ అంటే ఏంటి, దాన్ని మనం అర్థం చేసుకుంటాం. బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ బుక్ 1-on-1 కన్సల్టేషన్ అండ్ అన్లాక్ ఛాలెంజెస్, డూ మేకప్ యువర్ మైండ్, గెట్ యువర్ రోడ్ మ్యాప్, ఎక్స్పీరియన్స్ ద చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. దట్స్ ఇట్. సో ఇక్కడ మీరు 1-on-1 బుక్ చేసుకోండి, సవాళ్ళను అన్లాక్ చేయండి, మీ మనసును ఏర్పరచుకోండి, మీ రోడ్ మ్యాప్ను పొందండి, మార్పును అనుభవించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది విత్ అల్టిమేట్ ట్రైనింగ్ సిస్టమ్ టు హెల్ప్ యూ టు ఓవర్కమ్ యువర్ డయాబెటీస్ రెమిషన్ జర్నీ. సో ఇక్కడ 1-on-1 సపోర్ట్ ఉంటుంది. జూమ్ కానీ వాట్సాప్ కాల్ ద్వారా మీకు 1-on-1 సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ VIP వాట్సాప్ గ్రూప్ యాక్సెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఆఫ్లైన్ వీడియో కోర్సెస్ ఉంటాయి. ఇది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. ఈ వీడియోస్ మొత్తం అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఫైనల్గా మీకు ఈ వీడియో యాక్సెస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో మేజర్గా ఇక్కడ మేము ఇప్పుడు వరకు ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు. సో డయాబెటీస్ వల్ల మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం సిమ్టమ్స్, కాంప్లికేషన్స్, ఇవన్నిటికి మనకి ఇక్కడ సొల్యూషన్ అనేది న్యాచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ ద్వారా మనం న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలనేది మనం ఇక్కడ షేర్ చేసుకుంటాం.
ఆఫ్లైన్ కోర్సెస్ ఎగ్జాక్ట్లీ సో ఇవన్నీ కోర్సెస్ మీకోసం పీరియాడికల్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నథింగ్ టు వరీ, దీస్ ఆల్ ఆర్ ఫ్రీ. మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియో పీరియాడికల్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, లక్ష్మీ శ్రీనివాస్, వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? అవర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. మీ మధుమేహాన్ని సక్రమంగా నిర్వహించడం కోసం, మిమ్మల్ని ఎంపవర్ చేయడం కోసం మా ఉద్దేశం ఉంది. అండ్ దాంతోపాటు మీరు మెడిసిన్ ఫ్రీ కావడానికి, మీ జీవిత నాణ్యతను మెరుగుపరచడం కోసం అండ్ మీ ఆయుష్ను మెరుగుపరచడం కోసం. సో ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్గా నేను మీకోసం ఈ విషయాలన్నీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాలు మొత్తం నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మీకు షేర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. అంతకు మించి వేరే ఉద్దేశం నాకేమీ లేదు. ఎగ్జాక్ట్లీ అవర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్. సో భారతీయ మధుమేహ జనాభాలో 10% మంది వారి ఆరోగ్య సమస్యలన్నింటినీ పరిష్కరించడం ద్వారా మరియు వారి శ్రేయస్సును మెరుగుపరచడం ద్వారా వారి మధుమేహాన్ని అధిగమించడానికి మేము ఒక మిషన్లో ఉన్నాము. బట్ ఇక్కడ మీరు ఒంటరిగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటే సో ఇక్కడతో వీడియో ఆఫ్ చేయండి. ఇంకా నెక్స్ట్ స్లైడ్కి రావాల్సిన అవసరం లేదు. బట్ మీకు మా సపోర్ట్ కావాలంటే ఇక్కడి నుంచి మీరు చూడండి. మీరు ఒంటరిగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇది మీరు ఒంటరిగా ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా నెమ్మదిగా టైం తీసుకుంటుంది. చాలా ట్రయల్స్ అవసరం మరియు ఎర్రర్స్ అవసరం. బిగినింగ్లో నేను ఎలాంటి ట్రయల్స్ అయితే చేశానో, ఎలాంటి ఎర్రర్స్ అయితే చేశానో అవి మొత్తం మీరందరూ చేయవలసి వస్తుంది. చిట్టెలుగా చక్రంలో చిక్కుకుపోతే అట్లా తిరుగుతూ ఉంటుంది. సో అట్లానే మీరు మళ్ళీ ట్రయల్స్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి, మళ్ళీ ట్రయల్స్ చేస్తారు, మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. ఫైనల్గా మీరు సొల్యూషన్ కనుక్కుంటారు. కాకపోతే చాలా టైం పడుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏది మారకపోతే ఏమీ మారదు. అదనపు ఖర్చులు, అడిషనల్ కాస్ట్ అనేది మీకు ఎక్కువ అవుతూ ఉంటుంది మీరు ఒంటరిగా ప్రయత్నించినప్పుడు. మా నుంచి మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే మీరు సమయాన్ని ఆదా చేసుకోగలుగుతారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకున్న సమస్యలు చెప్తారు, ఆ సమస్యలకు తగ్గ సొల్యూషన్ మేము ఇస్తాము. సో దీనివల్ల మీరు సమయాన్ని ఆదా చేసుకోగలుగుతారు. వారెన్ బఫెట్ ఏమంటారు అంటే, మీ అత్యంత విలువైన ఆస్తి ఏదన్నా ఉంది అంటే అది మీ టైం అని చెప్పి అంటారు. ప్రాపర్ వేలో మీరు మొదటిసారి నుంచి చేయగలుగుతారు. అండ్ భద్రత మరియు స్థిరత్వం అండ్ ఎక్స్పెక్టేషన్ని కలిగి ఉండగలుగుతారు. మీరు మీ ఖర్చుల్లో చాలా డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. సో మా మద్దతు ఉండటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఎగ్జాక్ట్లీ ఈరోజు మాస్టర్ క్లాస్. సో ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ మాస్టర్ క్లాస్. సో ఈ మాస్టర్ క్లాస్కి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. విత్ ద గ్రాటిట్యూడ్ ఒక మాస్టర్ క్లాస్ ఆఫర్ని మీకోసం ప్రవేశపెడుతున్నాను. ఇది మళ్ళీ పునరావృతం కాదు. కీప్ ఇన్ యువర్ మైండ్. మధుమేహం ఉపశమనం కోసం కనెక్ట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ కనెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీకు ఇక్కడ మా టీం నుంచి మీకు సపోర్ట్ కావాలి అని అంటే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. సో ఇది డయాబెటీస్ రెమిషన్ కోసం ఆఫర్. ఇది కంప్లీట్గా 1-on-1 సెషన్. ఈ 1-on-1 సెషన్కి కనెక్ట్ అవ్వడం కోసం యాక్చువల్ ఛార్జ్ వచ్చి 3,999 రూపీస్. బట్ మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ మాస్టర్ క్లాస్ అటెండ్ అయ్యి ఉన్నారు. మన తెలుగు వాళ్ళ కోసం నేను చాలా సింప్లిఫై చేశాను. ఈరోజు ఆఫర్ 699 రూపీస్. ఎగ్జాక్ట్లీ మీరు విన్నది నిజం. ఈ ఆఫర్ ధర 699 రూపీస్. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్, ఈ 699 రూపీస్ అనేది మా కోసం కాదు. సో ఈ ఎంటైర్ కమ్యూనిటీ డెవలప్ చేయడం కోసం అండ్ ఇంకా కొన్ని పెద్ద విషయాలు చేయడం కోసం, డయాబెటీస్ రెమిషన్ని ఇంకా సింప్లిఫై చేయడం కోసం మేము ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాము. సో దానికి మీ వంతుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కాంట్రిబ్యూషన్
ఈ 699 రూపీస్ కాంట్రిబ్యూషన్ అందించడం ద్వారా మాకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సో ఇఫ్ యు ఆర్ రెడీ, మీ సహాయాన్ని ఈ కింది నంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయండి. మేము మీ చెల్లింపుని స్వీకరించిన తర్వాత మీరు ఒక స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పంపించండి. మీరు వాట్సాప్ ద్వారా పంపించడం ద్వారా నెక్స్ట్ మీకు 1-on-1 సెషన్ లింక్ని మీకు పంపిస్తాము. సో మీ కన్వీనియంట్ టైంలో మీరు బుక్ చేసుకోవచ్చు 1-on-1 సెషన్ని. సో నిర్ణయం మీ గమ్యాన్ని మారుస్తుంది. ముందుగా నిర్ణయాన్ని తీసుకోండి, ఆ పైన మీ నిర్ణయాన్ని సరైనదిగా చేయండి. సో ఇప్పుడు వరకు నువ్వేమన్నా చేసావా అంటే, ఐ డన్ మోర్ హెల్త్ అవేర్నెస్ సెమినార్స్ అండ్ దాంతోపాటుగా చాలా జూమ్ క్లాసెస్, ఎవ్రీథింగ్ నేను చేశాను. అండ్ 1-on-1 సెషన్స్ కూడా చేశాను. దీస్ ఆల్ ఆర్ ద హ్యాపీ పీపుల్ నేను ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ విల్ డిస్కస్. సో ఈ డయాబెటీస్ రెమిషన్ మాస్టర్ క్లాస్ నేను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా లాస్ట్ డిసెంబర్ 2023 నుంచి. సో వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో మెనీ పీపుల్ 1-on-1 సెషన్స్ బుక్ చేసుకొని వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి మన ఇండియన్స్, ఎస్పెషల్గా మన తెలుగు వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి కూడా, పక్క దేశం నుంచి కూడా వెళ్ళి కూడా డయాబెటీస్ రెమిషన్ కోసం నన్ను కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి 1-on-1 స్లాట్ బుక్ చేయడం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళు రెమిషన్ అనేది పొందడం జరిగింది. సో చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి డెఫినెట్లీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇంకా చాలా ఉంది, వీడియో చాలా పెద్దది. నేను ఇప్పుడు ప్రజెంట్ స్కిప్ చేస్తున్నాను. ఈ వీడియో చూడాలి అనుకుంటే డెఫినెట్లీగా ఐ విల్ షేర్ యూ పర్సనల్లీ. సో స్టిల్ ఇంకా మీరు 1-on-1 సెషన్ బుక్ చేసుకోవాలి అని అంటే, సో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ వీడియోని ఇప్పుడే పర్స్ చేయండి, ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయండి. వన్స్ మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ స్క్రీన్ షాట్ని, పేమెంట్ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఆ తర్వాత మీకు మేము 1-on-1 లింక్ని, అపాయింట్మెంట్ బుకింగ్ లింక్ని పంపిస్తాము. సో ఆ లింక్ ద్వారా మీరు మీ టైము, మీ ఫ్లెక్సిబుల్ టైము మీరు బుక్ చేసుకోవచ్చు. దాని ద్వారా నాతో మీకున్న కాంప్లికేషన్స్, మీకున్న ఛాలెంజెస్ మొత్తం అన్లాక్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీకు కంప్లీట్గా ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి అండ్ దాంతోపాటు ఎలాంటి డైట్ తీసుకోవాల్సి వస్తుంది అనేది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని ద్వారా మీ డయాబెటీస్ రెమిషన్ జర్నీ అనేది చాలా స్పీడ్గా స్టార్ట్ అవుతుంది. సో స్టిల్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ రేజ్ చేయండి. ప్రశ్నలతోటే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. చర్య తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు మరియు ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ డయాబెటీస్ రెమిషన్ మాస్టర్ క్లాస్. సో ఈ డయాబెటీస్ రెమిషన్ మాస్టర్ క్లాస్ ద్వారా మీరు చాలా మంచి ఇన్సైట్స్ తీసుకున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీ అందరినీ నేను 1-on-1 సెషన్లో కలుస్తాను. థ్యాంక్ యూ.